యాదగిరిగుట్ట మండలం పెద్దకొండూరు గ్రామంలో మాజీ సర్పంచ్ భీమగాని రాములు మాధవి గౌడ్ ఆధ్వర్యంలో వినూత్నంగా బడి బోనం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ఈ బడి బోనం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఉచితంగా దుస్తులు, భోజనం అందిస్తున్నారని ఆయన అన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కొందుకూరు గ్రామంలో మాజీ సర్పంచ్ భీమగాని రాములు మాధవిగౌడ ఆధ్వర్యంలో వినూత్నంగా బడి బోనం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ఈ బడి బోనం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఉచితంగా దుస్తులు, భోజనం అందిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకోవాలని కోరుతున్నారని, దీనితో పాటు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే కూడా లక్షాది రూపాయలు తల్లిదండ్రులకు మిగులుతాయని, దీనివల్ల కూడా ఎంతో ఆదా జరుగుతుందని ఆయన అన్నారు. తాను గతంలో పెద్ద కందుకూరులో ఎన్ఆర్ఐల దాతల సహకారంతో పాటు తన సొంత ఖర్చులతో పక్కా ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించాలని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో 3 ర్యాంకులు వచ్చిన శశాంకు శాల్వాతో సన్మానించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అంతకుముందు ఆయన ప్రదర్శనగా గ్రామస్తులతో కలిసి బడిపురం వెతిరే ఎత్తుకొని ఇల్లులు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ప్రదర్శన నిర్వహించారు. వినూత్నంగా నిర్వహించిన ఈ బడి బోనం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బడి బోనం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్న మాజీ సర్పంచ్ భీమగాని రాములు మాధవి గౌడులను గ్రామస్తులు పలువురు పెద్ద ఎత్తున అభినందించారు. జిల్లాలలోని ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. కృషి చేయండి. ఇలా బంగారం కొనొద్దన్నారు ప్రధానమంత్రి గారు. సైడ్ మన పిల్లలని అందరినీ, నీ దోస్తులను ఇట్లా గవర్నమెంట్ బయలునే చేర్పించాలి. ఎందుకంటే అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, డిజిటల్ క్లాసులు ఉన్నాయి, మంచి స్కూల్ ఉంది, కొత్త భవనం ఉంది, అన్నీ ఉన్నాయి. మనమే ఫస్ట్ వస్తున్న మండలంలో కాబట్టి ఈసారి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్తున్నారయ్యా అంటే పొదుపు మంత్రం చెప్తా ఉన్నారు. కొన్ని వెహికల్స్ తగ్గించుకొని మనము ఇక్కడ కార్యక్రమాలు జరుపుదాము, సీఎం బందోబస్తు కానీ పిఎం బందోబస్తు తగ్గిస్తే డీజిల్ సేఫ్ అవుతుంది అంటారు. నేనేమంటున్నానంటే ఇవాళ కుటుంబాలలో ఆర్థిక వ్యవస్థ బాగలేనందున లక్షల్లో ఫీజులు నివారించాలి. లక్షల్లో ఫీజు తగ్గించినట్టయితే డీజిల్ కంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి ఈ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. మీరందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాల పిల్లలను. చదివించిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కూడా భీమగాని తేజస్వి పేరు మీద ఇస్తానని. ఈ బడి బోనం ఎత్తిన గవర్నమెంట్ స్కూళ్ళలోనే నేర్పిస్తే మనకి పెద్ద స్కూల్ ఉన్నది, ఇళ్ళనే మంచిగా చదువు చెప్తారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో తీరకుంటే ఇలా చేర్పాలి. ఇలా చేర్పించిన వాళ్ళందరికీ నాకు భీమగాని తేజస్వి పేరు మీద 5,000 రూపాయల పారితోషికం కూడా ఇస్తాను. మీరందరూ ప్రైవేట్ స్కూల్లోకి పోకుండా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయ్యి అందులోనే చదువుకుంటే మీకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు తేజస్విని ఫౌండేషన్ ద్వారా నేను 5,000 రూపాయలు ఇస్తాను. ప్రైవేట్ స్కూల్లో పోకుండా గవర్నమెంట్ స్కూల్లోనే మీరు మన పెద్ద కందుకూరు పాఠశాలలోనే చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఒక కృతనిశ్చయంతో మా కూతురు యగు తేజస్విని, భీమగాని తేజస్విని రాములు, నేను మాజీ సర్పంచ్ని. గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రైమరీ స్కూల్ను మరియు ఈ ఉన్నత పాఠశాలను ఎన్ఆర్ఐ గారు నిధులతోని మరియు నా సొంత నిధులతోని ఈ యొక్క పాడుబడ్డ భవనంగా ఉన్నటువంటి పాఠశాలను కూల్చివేసి ఈ నూతన భవనాన్ని నిర్మించి పెద్ద కందుకూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదివితే
5,000 రూపాయలు నా బిడ్డ జ్ఞాపకార్థం భీమగాని తేజస్విని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలో చేర్చకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే 5,000 రూపాయలు ఇస్తానని ఈ బడిబోనం ఎత్తి ఇలా గడప గడపకు తిరిగి నేను ఈ విషయాన్ని తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 5,000 రూపాయలు పారితోషికంగా ఈ పాఠశాలలో చేర్పించినందుకు ఇస్తానని తెలియజేసినాను. అదే విధానంగా మేము గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మండలంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 21,000 రూపాయల పారితోషికాలు కూడా ఇచ్చేది. ఇలా మండలంలో థర్డ్ ర్యాంక్ వచ్చిన శశాంక్ గారిని కూడా మనం ఇక్కడ సన్మానించుకొని ఇలా ప్రభుత్వ పాఠశాలలలో చదివిన వాళ్ళే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పదవులలో ఉన్నారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కాదు, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే సుశిక్షితమైనటువంటి విద్యాభ్యాసం సాధించారు. అందులో ప్రధాన ఉపాధ్యాయులు పూర్తిగా ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉంటారు కాబట్టి చక్కని చదువు అందిస్తారు. ఉచిత దుస్తులు. మాది పెద్ద కందుకూరు. తేజస్ ఫౌండేషన్కు చాలా ధన్యవాదాలు. దానికోసమే చాలా కృషి చేశారు. ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల అయినా కూడా మా ఊరుకు ఉపాధ్యాయులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ సహకరించారు. దాంతోపాటు పిల్లలు కూడా ప్రైవేటు స్కూళ్ళ నుంచి వదులుకొని గవర్నమెంట్ స్కూళ్ళకు రాగలరు. ఇక్కడ కూడా దుస్తువులు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నాము, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము, దుస్తువులు ఇస్తున్నాము. ప్రైవేటు స్కూళ్ళ కంటే ఎక్కువగా కృషి చేస్తున్నాము. అందరూ కూడా ప్రైవేటు పోకుండా ప్రాథమిక పాఠశాలకు రాగలరని నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరంలో మా మండల్ టాపర్ వచ్చారు, అలా ఎన్ఎంఎంస్లో కూడా మనకు మంచి ర్యాంకులు వచ్చినాయి, ఎంఎంస్ కూడా సెలెక్ట్ అయ్యారు. కానీ ఈ సంవత్సరం కూడా మనకు ప్రతిసారి మేము విద్యార్థి అడ్మిషన్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నాం. గత ఏప్రిల్ నుంచి వెళ్ళి ప్రజెంట్ వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని సహకరించిన గ్రామస్తులకు మరియు తేజస్విని ఫౌండేషన్కు ఇలా మాకు సహకరించినందుకు, మీ ఊరిలో అడ్మిషన్స్ పెంచినందుకు, కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.